ఇక స్టార్టప్లకు సర్కార్ బూస్టర్. ఏడాదికి 200కు పైగా అంకుర సంస్థలకు వివిధ రంగాల్లో శిక్షణ సలహాలు ఇస్తారట. ఆర్థిక సాయం కోసం 50 కోట్ల రూపాయల నిధి. టీహబ్లో గూగుల్కు 2 అంతస్తుల్లో ఆఫీసు. డిసెంబర్ 9న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక దుకాణంలో జీఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి పెట్టాలంట. ఎందుకనంటే ఎన్ని వస్తువులపైన 350కి పైగా వస్తువులపైన ధరలు తగ్గినాయి. మరి వీళ్ళు ధర తగ్గిస్తారా లేదా? ఎందుకంటే 22 తారీఖు వస్తుంది, దగ్గరికి వస్తుంది. ఇవాళ ఎంత 15 తారీఖు అంటే ఇంకొక వారం రోజుల్లో ఇక్కడ మొత్తం జీఎస్టీ అమలవుతుంది. కేంద్రం చెప్పినటువంటి జీఎస్టీ అమలవుతుంది. దీంతో 350కి పైగా వస్తువులపైన రేట్లు తగ్గుతాయి. మరి ఆ తగ్గే వస్తువులపైన రేట్లకు సంబంధించినటువంటి వివరాలు పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ. నేనేం తప్పు చేశానన్నా, వైద్యం చేయించలేక 3 ఏళ్ల కొడుకును చంపి మూసిలో పారేసిన తండ్రి అంట. పాపం దారుణం, హృదయ విదారకమైనటువంటి ఘటన. వైద్యం చేయించలేక ఏం చేయాలని అర్థం కాక కొడుకుని చంపేసిండ పాపం. అంటే మరి చంపేసిండని మనము వాడిని యాక్చువల్గా దుర్మార్గుడనల్లా, లేకపోతే కనీసం వైద్యం చేయించలేనటువంటి నిస్సహాయ స్థితిని మనము ఎట్లా చూడాలి? అందుకనే విద్యా వైద్యం ఫ్రీగా ఉంటే ఇటువంటి పరిస్థితి రాదు. అక్కడ చదువుకోలేని పరిస్థితి కానీ, ఇటు వైద్యం అందించలేని పరిస్థితి కానీ ఉంటే వాళ్ళు నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు పేదలు. కాబట్టి విద్యా వైద్యం ఉచితంగా ఉండాలని చెప్పేసి అంటున్నాం. దీనిపైన దృష్టి పెట్టాలి కదా ప్రభుత్వాలు. ఆపై కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు. విచారణలో బయటపడిన అసలు ఘోరం. ఇక హైదరాబాద్లోని బండ్లగూడలో ఘటన జరిగిందంట. నాన్న నేను ఏం తప్పు చేసినా అంటున్నాడు పిల్లగాడు. ఏం చెప్తారు? ఇక చంపేసిందని చెప్పేసి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.